గత వారం రోజులుగా మావోయిస్టులు అతి పెద్ద సంఖ్యలో లొంగిపోవడం జరిగింది. మొట్టమొదటిసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. నిన్న మల్లోజుల 60 మందితో లొంగిపోవడం జరిగింది. ఈరోజు ఆసన చాలా పెద్ద సంఖ్యలో లొంగిపోవడం జరిగింది. ఏమనుకోవాలి ఈ పరిణామాలని తెలుసుకుందాం. మనతో పాటు పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఈ పరిణామాన్ని ఎలా చూడాలి సార్? అంటే మేము హక్కుల కార్యకర్తం కనుక రాజకీయమైన విశ్లేషణ కాకుండా మా దృక్పథంలో భాగంగా మనం పరిశీలిస్తున్న అంశాల మేరకు ఇక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు విప్లవోద్యమంలో లొంగుబాట్లు అనేది, నమ్మక ద్రోహాలు అనేది, మోసాలు అనేటివి, ఇన్ఫార్మర్ వ్యవస్థ అనేది, కోవర్ట్ వ్యవస్థ అనేది, ఆటుపోట్లు, ఎగుడు దిగుళ్ళు, నష్టాలు, రక్తపాతము ఇవన్నీ సహజమైన పరిణామాలు. ఇప్పుడు మనకు మొన్న సెప్టెంబర్ 22 నాడు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కోసా వికల్ప ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా, తర్వాత వీళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయినట్టుగా వస్తుంది. గతంలో ఇవన్నీ జరిగిన పరిణామాలే. ఈసారి పెద్ద ఎత్తున చర్చ జరగటానికి కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. మనకు మీడియా ద్వారా మీ ద్వారా పార్టీ ఇస్తున్న స్టేట్మెంట్ల ద్వారా విశ్లేషణలు చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే పరిణామం ఇవాళ జరగవచ్చు, కానీ ఇవాళ సమాజం ముందుకు రావచ్చు, కానీ దీని వెనుక ఎంతో పెద్ద మూలం ఉంటుంది. ఇంత పెద్ద పార్టీని 50-53 సంవత్సరాల పార్టీని ఒక డెడ్ లైన్ పెట్టి, ఒక ముహూర్తం పెట్టి మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తాననే దాని వెనక ఎంత పెద్ద చరిత్ర కథ ఉంటుంది అనేది సమాజం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రాతిపదికన విశ్లేషించుకుంటే మార్చి 31, 2026 పెట్టగలిగిండు అమిత్ షా అంటే ఏదో ఆలవోకగా ఒక ఆర్థిక సంవత్సరం అనో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనో పెట్టిన ముహూర్తం కాదది. ఆయనకు పక్కా సమాచారం ఉంది, పక్కా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. వితిన్ పార్టీయే కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. మనం గత జూలైలో చూసాం. నీల్సో అనే అమ్మాయి మొత్తం అక్కడ ఉన్న ఎవరెవరైతే ఎక్కడెక్కడ కూర్చుంటున్నారో వాళ్ళ ఆస్పాసులు, వాళ్ళ డేరాలు, వాళ్ళ మందులు, వాళ్ళ హెల్త్ కార్యక్రమాలు, వాళ్ళు వేసుకున్న ఆ టెంటులు అవన్నీ ఫోటోలు తీసి పంపినట్టుగా మీడియా ద్వారా బహిర్గతమైన అంశాలు. అప్పుడే అనుకున్నాం ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఆయన ఒక డేటు, ఒక ముహూర్తం పెట్టగలిగింది, పసిగట్టగలిగిండ్రు అలాంటి వాళ్ళను. కానీ ఇంత పెద్ద అధినాయకత్వాన్ని ఒక పాలిట్ బ్యూరో సభ్యులే, ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్న వాళ్ళు ఇలాంటి ఘటనలకు, ఇలాంటి నమ్మక ద్రోహానికి పాల్పడతారని ఊహించి లేక ఉండి ఉంటారు. కనుక ఇంత పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు జరిగిన పరిణామాన్ని గతానికి పోల్చి చూస్తే అర్థమవుతున్నది ఏంటి అంటే మరి వీళ్ళే కారణమా? దాదాపుగా మా లెక్కల ప్రకారంగా 700 మంది ఒక 80 ఎన్కౌంటర్లో చనిపోయారు. అందులో ఒక 500 మంది ఆదివాసీలు ఉన్నారు, 200 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. ఈ మహిళలు చనిపోవటానికి, ఆదివాసీలు చనిపోవటానికి, మావోయిస్టులు చనిపోవటానికి కారణము ఎప్పుడు కూడా రాజ్యం ప్రత్యక్షంగా ఒక ఎన్కౌంటర్లో ఎదురుబడి హోరాహోరీ, వాళ్ళ పరిభాషలో హోరాహోరీ ఎన్కౌంటర్, ఇటువైపు నుంచి కాల్పులు, అటువైపు నుంచి కాల్పులు, తదనంతరం కేవలం మావోయిస్టులు చనిపోవటం అనేది మాత్రమే జరగదు. కనుక జరగదు. ఏ రాజ్య యంత్రాంగం నుంచి కూడా అది అయ్యే పని కాదు. ఏ సిఆర్పిఎఫ్ చరిత్రలో గమనిస్తున్నాం. ఏ సిఆర్పిఎఫ్ కానీ, ఏ డిఆర్జీ కానీ, ఏ కోబ్రాలు కానీ, ఏ బస్తర్ ఫైటర్స్ కానీ ఎవరి వశం తరంగాని ఘటనలు సాధ్యమైనాయి. తదనంతరం ఒక డేటు పెట్టారు అంటేనే
దాని అర్థం ఏంటంటే అక్కడ ఉంటూ అక్కడ వాళ్ళతో పాటు పనిచేస్తూ నమ్మకం కుదిరిస్తూ మొత్తం సమాచారాన్ని రాజ్యానికి బలగాలకు అందజేసి టెక్నాలజీని కూడా ఉపయోగించి ఆ టెక్నాలజీ ద్వారా వివిధ మార్గాల ద్వారా అందజేసిండ్రు కనుకనే ఇంత నష్టం సంభవించిందేమో అని ఇవాళ చూస్తున్న పరిణామాల దృష్ట్యా మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది నిజమని కూడా నిజానికి దగ్గరగా ఉంది. అంతేగాని ఇక కేంద్ర ప్రభుత్వం పైచేయి సాధించింది, పట్టు సాధించిందనో, లేకపోతే విప్లవోద్యమం సాయుధ పోరాటం పని అయిపోయిందనో మీరు అన్నట్టుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి సమాజంలో. ఇంకా ఆ సాయుధ పోరాటాన్ని సాధ్యం కాదు అన్న సమూహాలు ఉన్నాయి, కాదు అన్న పార్టీలు సైతం ఉన్నాయి, అలా ఉండకూడదు అనుకున్న సమాజ సమూహాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల మేము చెప్పింది కరెక్ట్ అని సంతోషపడుతుండొచ్చు. కానీ ఈ దేశకాల పరిస్థితులు చూస్తే, ఈ దేశంలో ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే వాటికి పరిష్కారం అనేది ఈ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ లేదా రాజ్యాంగబద్ధంగా కానీ చట్టం గీసిన హద్దులో కానీ రాజ్యం గీసిన హద్దులో కానీ ఈ ముద్దులోలికే ఉద్యమాల ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు అనేది మేము ఆగస్టు 24 నాడు హన్మకొండలో అంబేద్కర్ భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికన ఒక సభ నిర్వహిస్తే ఆ సభకు తాళాలేసి, ఆ హాలుకు తాళాలేసి, హాలు వాళ్ళను ఓనర్స్ను యాజమాన్యాన్ని బెదిరించి హన్మకొండలో ఉన్న ఏ హాలు వాళ్ళు మళ్ళీ మాకు సభ కోసం ఇవ్వకుండా వాళ్ళను విపరీతంగా బెదిరించి ఒక సభ నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణలో, భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు అంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సభ నిర్వహించుకోవటానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నోసార్లు మేము సభలకు ప్లాన్ చేస్తే తాళాలేశారు. మొన్న ఆగస్టు వరకు తాళాలేసిన పరిస్థితిలో బహుశా కొన్ని సమూహాలు ఇదొక్కటే మార్గము అని కేవలం ప్రజాస్వామ్య పద్ధతులు మాత్రమే అనుకూలంగా సానుకూలంగా ఉంటాయనే ఆలోచన ఒక్కటే ఫైనల్ కాదు కదా అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయ మార్గాలు, అది ఆయుధమా నిరాయుధమా, సాయుధుల అవుతారా, ఒక సమస్య పరిష్కారం కానప్పుడు ఒక మనిషి అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10 నాడు ఒక ప్రకటన చేసింది, మానవ హక్కుల ప్రకటన. అందులో ఉపోద్ఘాతంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఒక మనిషి తన చివరి ప్రయత్నంగా ఈ వ్యవస్థ మీద, ఈ నిరంకుశం మీద, ఈ అణచివేత మీద, ఈ హింస మీద, ఈ వివక్ష మీద తిరుగుబాటు చేయాలని ఆలోచన రాకముందే రాజ్యం తేరుకొని మేలుకొని చట్టబద్ధ పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది అని చెప్పి 1948లో ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇవాళ నీవు ఆపరేషన్ కగార్ను ప్రకటించావు, దాన్ని తెలుగులో మనం అంతిమ యుద్ధం అనొచ్చు. ఐక్యరాజ్య సమితి చెప్పిన ప్రకారంగానే చిట్ట చివరి ప్రయత్నం సాయుధ పోరాటమే అని ప్రజలు తిరుగుబాటు చేస్తే మరి ఏం కాను, నీ పునాదులు కదులుతాయి కదా. ఏ సమస్య మనకి ఈ 78 సంవత్సరాల్లో గొప్పగా చెప్పుకోవటానికి ఏం మిగిలింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఎక్కడ నీవు ఇచ్చింది? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసేసి ప్రైవేట్ పరం చేశాక 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిస్తావు? ఇవాళ పేపర్లో వచ్చింది, అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఆకలి స్టడీ చేసింది. ప్రపంచ దేశాల్లో ఆకలి దరిద్రం నెలకొన్న దేశాల్లో 140 దేశాల అధ్యయనం చేస్తే 119వ ర్యాంకులో మనం ఉన్నాం. అంటే పోయిన సంవత్సరం కంటే ఇప్పటికి ఇంకా దిగజారిపోయాం. పక్కన ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ కంటే ఈ దేశం దరిద్రంలో, ఆకలిలో,
ప్రపంచ దేశాల్లో 331 దేశాలను గుర్తించారు ఆకలి భరితమైన దేశాలు. ఆ 331 దేశాల్లో ఎంత విషాదకరము అంటే గొప్పగా చెప్పుకుంటున్న ఈ దేశం, అందులో దానికి ఒక భాగం ఉంది. 331 దేశాల్లో భారతదేశం ఒకటి. ఇన్ని సమస్యలున్న ఈ భారతదేశంలో సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాబడతలేవు అంటే ఏ రకమైన మార్గం ఎంపిక చేసుకోవాలి? నిత్యం మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్న వైనం పేపర్ తెరిస్తే కనబడుతూ ఉంది. నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో అంతకుముందు ఒక మెడికల్ స్టూడెంట్ను అత్యాచారం చేశారు. 4 రోజుల కింద అత్యాచార మెడికల్ స్టూడెంట్సే కాదు, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన, మహిళల ఉనికికి అత్యంత ప్రమాదకరమైన దేశం ఏదైనా ఉందే అంటే భారతదేశమే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ప్రపంచ దేశాలు ఘోషిస్తుంటే ఎక్కడ పెట్టుకోవాలి మన ముఖం? ఏం చెప్పుకోవాలి? 2047 వరకు 3వ స్థానంలోకి జపాన్ గుంజేసి 3వ స్థానంలోకి వెళ్తానంటావు. 4 ట్రిలియన్ల ఎకానమీ చేస్తా అంటావు. ఏం చేసుకోనికే? ఒక మనిషి, ఈ దేశంలో ఒక సాధారణ వ్యక్తి ఒక హుందాగా ఆత్మగౌరవంతో కాలరెగిరేసి ఒక స్థిరమైన ఆదాయంతో హుందాగా తన అవసరాలన్నీ తీరే విధంగా బ్రతకగలిగే ప్రామాణిక జీవితం ఒక మనిషి జీవించగలిగితే అది అభివృద్ధి. కానీ నీవు 47 వరకు 4 ట్రిలియన్లు 5 ట్రిలియన్ల ఎకానమీ కావచ్చు, లేకపోతే మొదటి స్థానానికి వెళ్తావేమో, కానీ ఒక మనిషి ఆకలితో నకనకలాడుతున్న పరిస్థితులు చూడండి. ఆ రకంగా 80% మంది ప్రజలు భారతదేశంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే నువ్వు ఇవ్వాలా, మావోయిజాన్ని మట్టు పెడతానని ఛాలెంజ్ చేసావు, సవాలు చేసావు. అదంతా మోసపూరితంగా దొంగదారిలో చేసావేమో. అదే దొంగదారిలో, అదే మోసపూరితలో, అదే కుట్రలో విజయవంతం అవుతావేమో. కానీ మనుషుల్లో ఉన్న సమస్యలుగా ప్రాతిపదికన ఏర్పడిన భావజాలం ఉన్నంతకాలం ఈ రూపంలో, ఇప్పుడున్న మావోయిజం రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో ఉద్యమాలు తలెత్తుతూనే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలని చెబుతా ఉన్నాయి. ప్రస్తుతం తుపాకులు అప్పచెప్పి వస్తున్న మావోయిస్టు విధానాన్ని సాయుధ పోరాట విరమణగా చూడాలా, లేక లొంగుబాటుగా చూడాలా? ఏమంటారు సార్? మొత్తం భారత సమాజాన్ని, తెలుగు 2 రాష్ట్ర సమాజాలను, ఛత్తీస్గఢ్ను, ఇలాంటి రాష్ట్రాలను ఎప్పుడు జరగని పరిణామం. ఎవరైనా అనారోగ్యంతో, మరే ఇతర కారణాలతో సైద్ధాంతికంగా విభేదాలు వస్తే చాలామంది మనం గమనిస్తున్నాం. వాళ్ళందరూ బయటికి వచ్చి సామాన్య జీవితాన్ని గడుపుతున్న వైనం మనం చూసాం. ఎవరైతే మొన్న 60 మందితో, నిన్న 70 మందితో లొంగిపోయారో మంచి కొత్త యూనిఫామ్ వేసుకున్నారు. ఆధునికమైన AK-47లతో పాటుగా, ఇన్సాస్తో పాటుగా అన్ని ఆయుధాలు రాజ్యం చేతిలో పెట్టి మోకరిల్లేరు. అది తప్పు. ఆ ఆయుధాలు ఆయనవి కావు, ఆయన ధరించిన యూనిఫామ్ ఆయనది కాదు. ప్రజల సొత్తు రాజ్యానికి ఇవ్వటానికి ఈయనకు నైతిక హక్కే లేదు. ఇదంతా మనం అనుకున్నట్టుగా 15th, 16th నాడు జరిగిన పరిణామం కాదు. వీళ్ళు రాజ్యానికి ఏనాడో ఆ పరిధిలోకి, వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోకపోతే ఆ లెటర్స్ రావు. ఆగస్టు 15th డేట్ వేసి సెప్టెంబర్ 16th నాడు వచ్చిన లెటరు, సెప్టెంబర్ 22nd నాడు వచ్చిన లెటరు, మొన్న 22 పేజీలు వచ్చిన లెటర్సు. ఈ లెటర్స్ అన్నీ రాజ్యం పరిధిలో ఉండి, రాజ్యం రాసి, రాజ్యంతో మిలాఖత్ అయి రాసిన ఉత్తరాలు కనుక అందులో ఏం చెప్తారు? ఒక పార్టీ నిర్ణయంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం, ఆయుధాలు అప్పగిచ్చి లొంగిపోతున్నాం, మేము అందరం కలిసి కట్టగట్టుకొని వస్తాం, మాకు కొంత వెసులుబాటు కల్పించండి అని అభ్యర్థించడం అనేది ఇది రాజ్యం చేసిన కుట్ర. అంత మాత్రాన మొత్తం మనకు అర్థమవుతున్నది ఏంటంటే, దానికి జవాబుగా మావోయిస్టు పార్టీ జగన్ పేరు మీద
మరొక లేఖను విడుదలైంది. ఇవన్నీ బహిర్గతమైన అంశాలు. వాటి విశ్లేషణపూర్వకంగానే మనం మాట్లాడుతున్నాం. ధీటైన సమాధానం జగన్ నుంచి ఆ లెటర్ వచ్చింది. అంటే దానివల్ల మనం విశ్లేషించేది ఏంటంటే పార్టీగా కట్టగట్టుకొని మొత్తంగా శత్రు ముందు రాజ్యం ముందు మోకరిల్లలేదు అనేది అర్థమవుతుంది. ఈ సాయుధ పోరాటం వాళ్ళు ఎంచుకున్న మార్గం మనకి ఇష్టం ఉన్నదా ఇష్టం లేదా అది వేరు. ఎవరు సంతోషపడుతున్నారు, ఎవరు వాళ్ళు ఈ పరిణామాలు చూసి కంటతడి పెడుతున్నారు అనేది ఆ విశ్లేషణలోకి వెళ్లకుండా పార్టీ విప్లవోద్యమం, ఆ రకంగా ఉన్న ప్రజల తరపున కొనసాగిస్తున్న ఉద్యమం అది నిరంతరంగా ఏదో రూపంలో కొనసాగుతుంది అని ఆ పార్టీయే ప్రకటన చేసి ఉన్నారు. కనుక ఇవాళ తేలిపోయింది. లొంగిపోదలుచుకున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా లొంగిపోకుండా పెద్ద గందరగోళం సృష్టించి ఉత్తరాల మీద ఉత్తరాలు చేసి చివరికి ఏం తేలిపోయింది, ప్రజల ముందు వాళ్ళు ఈ కుట్రలకు పన్నినట్టుగా ప్రజలకు అన్యాయం తలపెట్టినట్టుగా తేలిపోయింది. కనుక మిగిలిన వాళ్ళు ప్రక్షాళన చెంది మిగిలిన వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుకునే హక్కు వాళ్ళకుంది. ఏ పంతానైనా అనుసరించే హక్కు వాళ్ళకు ఉంటుంది. మీరు ఇందాక మల్లోజులు లొంగిపోవడం విధానాన్ని ఇట్లా లొంగిపోకుండా ఉండాల్సింది అన్నారు. అయితే మరి మావోయిస్టులు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటి రాజ్యాంగాన్ని పట్టుకొని లొంగిపోవడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి అసలు? అయితే రాజ్యాంగం ఒకటే కాదు, మల్లోజుల పేరు ఎత్తారు కనుక మల్లోజుల ఇటువంటి ఇంకా ఒక్కసారి దిగజారుడు మొదలుపెట్టాక మీరు ఎన్నైనా ఆశ్చర్యార్థకమైన విషయాలను ఎన్నో చూస్తారు. ఏం చూస్తారు? లాయిడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటానన్నది, లొంగిపోయిన అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటుంది. ఎంత మోసము, ఎంత కుట్ర! ఒక్కసారి దిగజారిపోయిన తర్వాత ఆయుధం రాజ్యం చేతిలో పెట్టి వాళ్ళు ఏది ఇచ్చినా స్వీకరించాల్సిందే. వాళ్ళు ఆయుధం ప్లేస్లో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగమే కాదు, ఇంక ఏది ఇచ్చినా మనుధర్మ శాస్త్రం ఇచ్చినా స్వీకరిస్తారు. వాళ్ళ దగ్గర విలువలు కోల్పోయిన తర్వాత, ఒక్కసారి ఆయుధాన్ని పక్కకెట్టిన తర్వాత, ఒక్కసారి సిద్ధాంతానికి దూరమైన తర్వాత ఏ పరిణామం అయినా జరగవచ్చు. ఆ పరిణామాలన్నింటినీ జీర్ణించుకోవటానికి, అర్థం చేసుకోవటానికి సమాజం అనేది చాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేస్తాడా లేదా లైడ్ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా? వచ్చిన 130 మంది నిజంగా తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమయ్యి ఉంది. మీరు పౌర హక్కుల నేతగా ఒకటి చెప్పండి. దాదాపు ప్రజా సంఘాల నాయకుల వల్లే మావోయిస్టుల ఉద్యమం పాడైపోయిందని ఒక వాదన. అయితే ఈ ఆచరణ కావచ్చు, మల్లోజులు కావచ్చు, లొంగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఏమో దాదాపు ఉద్యమాన్ని భ్రష్టు పట్టించి లొంగిపోయారని వాళ్ళని ఒక దొంగలాగా చూసి దీన్ని ఎలా చూడాలి? అంటే ప్రజా సంఘాలకు పార్టీలకు సిద్ధాంతపరంగా ఎలాంటి సంబంధాలు ఉండవు. మేమున్నాం పౌర హక్కుల సంఘం, మాకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. అట్లాగే ప్రతి సంస్థకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగంగా ప్రజల సమస్యల మీద పనిచేస్తారు. ఆ పార్టీకి సంఘాలకు ఎలాంటి సంబంధం అంటూ ఉండదు. అట్లా అంటగట్టుడు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని కేసులు పెట్టడము, వాళ్ళని నిర్బంధించి జైళ్ళలో పడేయటం అనేది అది తప్పు. అయితే ఈ చర్చ అయితే సోషల్ మీడియాలో సమాజంలో పరిపరి విధాలుగా కొనసాగుతుంది. కొంతమంది బాగా జరిగింది అంటున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది అట్లా జరిగేది లేకుండే అనుకుంటున్నారు. రకరకాల ఒక పరిణామం జరిగినప్పుడు ఎవరి నోర్లన్నీ మూయగలం, రకరకాలుగా వాళ్ళకి హక్కు ఉంది కనుక రకరకాల విశ్లేషణలు అనేటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రజా సంఘాలు పని విధానం వల్ల పార్టీ పని విధానం కూడా దెబ్బకొట్టి అది ఆ లైన్ దాటుకొని వచ్చింది అనేది కాదు. వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడగలరు, అక్కడ ఉన్నవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు. ఉదాహరణకి మే 21 నాడు నంబాల కేశవరావుతో పాటుగా 33 మంది ఉన్నారు. 28 మంది పోరాటం చేస్తూ చనిపోయారు. 5 మిగిలిండ్రు. 5 మిగిలే ఉన్నారు, వాళ్ళేం లొంగిపోలే. కనుక వాళ్ళు 5 అనాలి, 5 నిర్మించేవాళ్ళు. వాళ్ళు అసలు సిద్ధమైన నిర్మాతలు. వాళ్ళు ఏ ప్రకటన చేస్తే అది నిలబడుతుంది. కానీ ఇక్కడ చెప్తున్న ఏ పరిణామం కూడా
నిలబడేది కాదు. ఇన్ని సంవత్సరాలు అడవిలో పోరాటం చేసిన అన్నలు ఎలా సమాజంలో ఎలా ఎమ్మడగలరు ఇప్పుడు? ఇక అది ప్రజలు ఇప్పుడు వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారో చూడండి. ప్రజలు ఇచ్చిన యూనిఫామ్ను నువ్వు శత్రువుకి ఇచ్చినావు, ప్రజలు ఇచ్చిన ఇంకా ఏదైనా సరే తీసి అలా చేతిలో పెట్టావు, ప్రజలు ఎట్లా మిమ్మల్ని స్వీకరిస్తారు, మీరు ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని వస్తారు అనే దీర్ఘ చర్చ జరిగి ఆ నిర్ణయం చేయాల్సింది. పెద్ద పెద్ద వయసు గల్లోళ్ళు, పెద్ద పెద్ద అనుభవం గల్లోళ్ళు మనం మాట్లాడటానికి లేదు, కానీ 70 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాలు ఉద్యమం చేసిన మహా గొప్ప నాయకులు చేసిన నాటి వరకు అలాంటి వాళ్ళు వచ్చారంటే సమాజంలో ఏ పాత్ర ఉంటుంది, ఏ పాత్రను ఆశించి వచ్చారు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మనంగా చెప్పగలిగేది ఏంటంటే వాళ్ళకంటూ ఆ గొప్ప పాత్ర, పెద్ద స్పేసు ఇక్కడ ఏర్పాటు అయ్యి లేదు అనేది స్పష్టంగా చెప్పగలరు. ఎట్లా ఇలా మావోయిస్టులు లొంగిపోవడాన్ని విప్లవోద్యమం ముగిసిపోయినట్లే అనుకోవచ్చా? నేను ఇందాకే చెప్పా, 33 మందిలో 28 మంది పోయిండ్రు, 5 ఉండనే ఉన్నారు. విప్లవోద్యమము ఇంతేగా వెనక్కిపోతూ ఉంటుంది, ముందుకు పోయింది అది చూసాం. బృహత్తరమైన ఉద్యమం చూసాం, వెనుకంచె వేస్తున్న ఉద్యమం చూసాం. కొన్ని సంవత్సరాల వెనక్కి పోవచ్చు. 33 మంది చేసే ఉద్యమం 5 మిగిలింది కనుక 5 చేస్తారు. కానీ అది తుడిచిపెట్టుకపోయిందని, అమిత్ షా మాటల్లో తుడిచిపెట్టుకపోతుందని, ఇంకా 2026 మార్చి 31కి ఏం ఉండదని ఒక్క మాట అనమనండి. అదే అమిత్ షాను ఏప్రిల్ 1 నాడు, మార్చి 31 నాడు నువ్వు తుదముట్టించి స్మార్ట్ చేస్తానన్నావు కదా. ఏప్రిల్ 1 నాడు దండకారంలో మోహరించిన 650 పోలీస్ క్యాంపులను నేను వెనక్కి తీసుకుంటున్నానమనండి. మరి సక్సెస్ అవుతున్నాడు కదా, ఇంకా ఆ క్యాంపులు ఎందుకు ఉండాలి అక్కడ? ఏప్రిల్ 1 నాడు 7 లక్షల సైన్యాన్ని మోహరించాడు. ఏప్రిల్ 1 నాడే నేను వాళ్ళందరినీ ఉపసంహరించుకుంటున్నాను, వెనక్కి పిలిపిస్తున్నాను సైన్యాన్ని అంటాం. అది కాదు, ఒక 3 జిల్లాలకే పరిమితమైంది. ఏళ్ల మీద లెక్క పెట్టే మావోయిస్టులు ఉన్నారు అంటున్నారు. ఏళ్ల మీద లెక్క పెట్టే మావోయిస్టులను తుడిచిపెట్టడానికి ఇప్పుడున్న బలగాలకు అదనంగా జమ్మూ కాశ్మీర్ నుంచి పాపం వాళ్ళు ఇతర దేశాలతో టెర్రరిజంతో పోరాటంలో నిమగ్నమైన వాళ్ళను, ఇది ఇతర దేశమా, ఇదో శత్రు దేశమా, వీళ్ళేం టెర్రరిస్టులా, తీవ్రవాదులా, వాళ్ళని ఎందుకు దింపుతుండవు? నీకెక్కడో భయం ఉంది. మీరు ఒక స్టేట్మెంట్ చేస్తే అది నైతికం. ఏంటి? ఏప్రిల్ 1 నాడు అక్కడ ఏ క్యాంపులు, ఏ బలగాలు ఉండవు. ఏప్రిల్ 1 నుంచి రెండో స్టేట్మెంట్ ఏం చేయాలంటే మైనింగ్ కార్పొరేషన్స్కు ఏమాత్రం అనుమతి ఇవ్వను అని ఒక ప్రకటన చేయండి చూద్దాం. అంటే నీ మాటలనే మాకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ ఉద్యమం ఏప్రిల్ 1 నుంచి ఆ సైన్యము, ఆ క్యాంపులు ఉన్నాయి అంటే ఉద్యమం పోలేదు అని నువ్వు ఒప్పుకున్నట్లే. ఉద్యమం పోదు అంత సులభంగా. ఆకలి ఉన్నంత వరకు ఆకలి కేకలు ఖచ్చితంగా ఉంటాయి. రూపాలు వేరైనా కానీ ఆ కేకలు ఉంటాయి. నువ్వు అణిచివేస్తే అణిచివేయవచ్చు. ఒకవైపు అడవి ఇక్కడ వైపు నుంచి అంటుకుంటుంటే దాన్ని ఆర్పటం కోసం అక్కడ వైపు నువ్వు మంట పెట్టుడు కాదు, 2 మంటలు కలవటం కాదు. అదొక ప్రజ్వలం అవుతుంది 2 మంటలు కలిపితే. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయటం కోసం వాగ్దానం చేసి ఆ గడప కళ్ళకు మొక్కి అందులోకి కాలు పెట్టిన మీరు చేయాల్సింది ఏంటంటే ఒక తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి మీరు ప్రభుత్వమే టెర్రరిస్ట్ కాకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇదే టెర్రరిజం కనుక కొనసాగితే ఇంకా నీకు టెర్రరిజానికి సాధికారత వస్తుంది. మొట్టమొదలు రాజ్యం హింసను మానుకోవాలని పదే పదే ఉద్ఘాటిస్తూ ఉన్నాం. సమాజంలో ఆకలి బాధలు సమస్య ఉన్నంత వరకు విప్లవోద్యమం ఎక్కడికి పోదని గడ్డం లక్ష్మణ్ గారు అంటున్నారు. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్.